22/1/2024న అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం జరగబోతోంది. ఆ రోజు మరో ముఖ్యమైన సంఘటన కూడా జరగబోతోంది. అయోధ్య చుట్టుపక్కల 15 గ్రామాల్లో నివసిస్తున్న 1,50,000 మంది సూర్యవంశ క్షత్రియులు 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెప్పులు, తలపాగాలు ధరించనున్నారు. ఇస్లామియా రాజు హయాంలో రామ జన్మభూమి ఆలయాన్ని కూల్చివేసినప్పుడు దానిని కాపాడేందుకు సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యకుల క్షత్రియ వంశ సైనికులు తమ శౌర్యంతో పాటుగా ఆలయాన్ని కూల్చివేయడం పట్ల చాలా బాధపడ్డారు. మళ్ళీ అదే స్థలంలో రామ మందిరం నిర్మించే వరకు తలపాగాలు, చెప్పులు, గొడుగులు ధరించబోమని సూర్యవంశ క్షత్రియులంతా ప్రతిజ్ఞ చేశారు. తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి గత 5 శతాబ్దాల పాటు ఈ సూర్యవంశ క్షత్రియులు వివాహ సందర్భాలలో కూడా చెప్పులు, తలపాగాలు, గొడుగు ధరించకుండా